హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే గనుక ఒకసారి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మంది సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ను మరోసారి వరుణుడు పలకరిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడ్డాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అయితే ఇప్పుడు మరోసారి ఏపీలో వానలు కురుస్తున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. నవంబర్ 23వ తేదీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీరోనికి కోమరనాథ్ అయితే వారు వెల్లడించారు. ఆ తర్వాత 2 రోజుల పాటు నైరుతి బంగాళాఖాతంలో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అన్నారు. దీని ప్రభావంతో 27, 28, 29, 30 తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో రైతులు ఎప్పటి నుంచో వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పొలాల్లో పనిచేసే వాళ్ళు, కూలీలు, రైతులు, కాపర్లు జాగ్రత్తగా తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీరోనికి కోమరనాథ్ గారు సూచించారు. అలాగే కాలువలు సమీపానికి వెళ్ళొద్దని సూచించారు. 2 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు నవంబర్ 27, 28, 29, 30 తేదీలలో చేపల వేట కూడా వెళ్ళొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అలా ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు.